మూవీ విషయానికి వస్తే గుడ్ బాయ్ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి. మూవీ అయితే నాకు ఓకే అనిపించింది. స్టోరీలోకి వెళ్తే ఒక హీరో డేటింగ్ యాప్లో ఒక అమ్మాయిని రిటర్న్ చేసుకొని ఇంటికైతే పిలుస్తాడు. అమ్మాయి ఇంట్లోకి వెళ్ళగానే ఒక డాగులాగా మనిషి అయితే ఉంటాడు. మనిషి డాగులాగా ఎందుకు అయ్యాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీని అయితే స్టార్ట్ చేయాలా. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా స్లో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అలా గ్రాఫ్ పెంచుకుంటూ పోతూనే ఉంటుంది. ఈ మూవీ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఒక సస్పెన్స్ కిల్లర్ మూవీ అనుకోవచ్చు మనం. స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి అనుకోవచ్చు. ఫ్యామిలీతో 100%గా వాచింగ్ చేయొచ్చు ఈ మూవీని. మూవీ ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ లేకుండా సస్పెన్స్ని కొంచెం మెయింటైన్ చేసినట్టయితే బాగుండేది మూవీ. సెకండ్ హాఫ్లో అలానే చేశారు. హీరో యాక్టింగ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగా చేశాడు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు అనిపించింది. ఆ డాగ్ కి ఎంత ట్రైనింగ్ ఇస్తే అలా చేయాలా, చాలా అంటే చాలా యాక్టింగ్ చేసింది అనుకోవచ్చు. ఆ డాగ్ ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ డైరెక్టర్ చాలా అంటే చాలా డిజైన్ చేశాడు అనుకోవచ్చు. మనం ఈ సీన్స్ మనం ఊహించని కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి. అలాంటి క్యారెక్టర్స్ చాలా ప్రాణం పోసినట్టు అయితే ఈ సినిమాకి. నేను ముందుగానే చెప్తున్నా, ఈ మూవీని అయితే స్టార్ట్ చేయండి. ప్రైమ్ వీడియోలో ఈ మూవీ దొరికింది. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. మీలాగా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినోని ప్లీజ్ సపోర్ట్.